చెప్పండి స్వామీజీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలకు దెబ్బతీసినటువంటి అతిపెద్ద ఘటన, హిందువులపై అతిపెద్ద దాడి, ఇది మానసికమైనటువంటి దాడి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కల్తీ అవ్వడం, దాంట్లో హలాల్ చేసినటువంటి నెయ్యిని ఉపయోగించి స్వామివారి ప్రసాదానికి నివేదించడం అత్యంత దురదృష్టకరం. ప్రసాదాలను కూడా హలాల్ చేస్తున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఎంతో పవిత్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత పవిత్రమైనటువంటి లడ్డులో ఇలా జరగడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో పకడ్బందీ వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటి చర్య జరిగితే మిగతా దేవాలయాల పరిస్థితి ఏమిటి? కాబట్టి దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అప్పటిగా ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి పైన, అలాగే చైర్మన్ పైన, అప్పటి ముఖ్యమంత్రి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఉభయ సాధు పరిషత్ల తరపున, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ల తరపున డిమాండ్ చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. దీనివల్ల ఈ దేవాలయాల గౌరవ ప్రతిష్టలను కాపాడాలని ఈ వేదిక తరపున కోరుకుంటున్నాము.